మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం ఆ ఒక్క మాట చదవండి. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరిలో దీవించును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు ఏం దొరుకును? జీతము దొరుకును. మనం ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు ఎందుకోసం ఆ రథము లేకపోతే ఆ పూజ లేకపోతే ఆ ఆ యొక్క నిష్ట ఆ దీక్ష ఎందుకు చేస్తాం? దేవుడు మేలు చేయాలనే కదా. సరే, దేవుళ్ళలోకి వచ్చినాక ఉపవాసం ఎందుకు చేస్తాం? ఏదైనా ఆశించే చేస్తాం, అవునా కదా? ఆశించకుండా ఏ మనిషి ఏ పని కూడా చేయడు. హల్లెలూయా. మన దగ్గర నుండి ఏమి ఆశించకుండా మనకు మేలు చేసేవాడే మన దేవుడు కదండి. ఏం అడుగుతున్నాడు మనల్ని? ఒకటే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, నా న్యాయ విధులను అనుసరిస్తూ నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని మీరు జాగ్రత్తగా చేస్తే అదే నాకు సంతోషం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఒక మాట చెబుతా వినండి. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకుతుంది. మనం ఇష్టపడి ఏ పని చేస్తాం? అంటే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకున్నాం అనుకోండి, మన పిల్లకో లేకపోతే మన పిల్లోడికో పెళ్లి కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమం ఏదైనా సరే మన ఇంట్లో చేసుకునేది ఎట్లా చేస్తాం చెప్పండి? ఎట్లా చేస్తాం? ఇష్టపడి చేస్తాం. తెలుసా మీకు? ఇష్టపడి చేస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదని చేస్తాం, ఎన్ని రూపాయలు పోయినా పర్లేదని చేస్తాం. రెండవది, అందులో ఉదయం మొదలుకొని ఎన్ని గంటలకు లేస్తావు? 4 గంటలకు లేస్తాం. 4 గంటల నుండి సాయంత్రం 4 దాకా కూడా కొంతమంది మొహం గడగరు. తెలుసా మీకు? మొహం గడుగుతారా? అప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందని ఆలోచన వస్తుందా? ఎందుకని రాదు? నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి, వచ్చిన వాళ్ళందరినీ ఏం చేయాలి? సంతోషపరచాలి. కాబట్టి ఎవరు కూడా పలానోడి ఇంటికి వెళ్ళాం చూడలేదు అనే మాట రాకుండా ఉండటం కోసం పళ్ళు బిగించుకుని కదండి. నేను చూశాను కాబట్టి చెబుతున్నా, లేకపోతే నేను ఎందుకు చెబుతాను? పళ్ళు బిగించుకుని ఆ పని అయ్యేంత వరకు ఏమా పక్కం కొంచెం టీ కూడా తాగే అంటా ఉంటారు కదా. వచ్చిన వాళ్ళు, అమ్మ టీ తాగావా? టీ అన్న తాగమ్మా అంటే, ఏడ తాగుతావు ఆగు, ఆమెను పలకలేదని ఆమంట, దేవుని పలకలేదని ఏమంటుంది అని కష్టపడి ఇష్టపడి ఎంత బలహీనతున్నా మర్చిపోయి చేస్తాం. పని అయిపోయేదాకా ఒక్క ముద్ద కూడా ఉంటున్నాడు. హల్లెలూయా. అదే పాస్టర్ గారు, మా 2 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దారా అని అన్నాడు అనుకోండి, అయ్యారు నాకు కొంచెం షుగర్ ఉంది అయ్యారు, టిఫిన్ ఎప్పుడు చేయమంటావు? ఎవరు పని చేస్తామంటున్నాడు? ఎవరి పని కోసం అడుగుతున్నాడు? దేవుని పని కోసమా, మన పని కోసమా, లేదా ఆయన పని కోసమా? ఎవరి పని కోసం? అయ్యగారి పని కోసం కదా. దేవుని పని, దేవుని చిత్తమేంటో తెలుసుకోవడం కోసం, దేవుని ప్రణాళిక ఎలా జరిగించాలో తెలుసుకోవటం కోసం, ఈ సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలియబడు నిమిత్తము, అలాగే నీ కుటుంబంలో నీ అవసరత కొరకు నీవు క్షేమంగా ఉండటం కోసం, నీవు చేసే ప్రార్థనలన్నీ సఫలము చేయబడటం కోసం ఉపవాసం ఉందాం. సంఘం అంతా ఉపవాసం ఉందామంటే అందరూ వస్తారు. అందులో ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరో చెప్పమంటే ఒక్కరు చెప్పరు. దొంగ మగారు ఏం చెబుతుంది తెలుసా? ఉపవాసం ఉండదు అమ్మ వచ్చామంటే చెప్పదు. ఏమంటే ఉప్మా వేసి తినొచ్చేలే, ఉండలేక ఏం చేసింది? ఉప్మా తిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దాసుడు పౌలు అంటాడు, ఇది నేను ఇష్టపడి చేయాలి. ఏది ఇష్టపడి చేయాలి? ఒకడు ఇష్టపడి లోకమంతా సంపాదించుకున్నాడంట.
ఏం సంపాదించాడు? లోకమంతా సంపాదించి చివరికి ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడు. ఏమయ్యాడు? ఏమయ్యాడా? ఈ రోజున చూడండి, మనుషులు లోకములో ఉన్నదాన్ని సంపాదించుకోవడానికి ఎంత బాధపడుతున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు, ఎన్ని కష్టాలను పడుతున్నారు. దేవుడి కొరకు ఒక గంట మోకాళ్ళు ఏమంటే వెళ్ళిపోతారు. ఒక గంట. ఇటువంటి దినాల్లో ఉపవాస ప్రార్థనలు అంటే బ్రహ్మాండం జరిగాయి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు లేవు, ఏమి లేవు. ఆన్లైన్ ప్రార్థనలు అంటే ఎంత ఉద్యోగం జరిగాయి. ఇప్పుడు ఆన్లైన్ ప్రార్థనలు ఎవరు కూర్చున్నారండి? ఎవరు కూర్చున్నారు? దేవుని ప్రియులారా, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం ఇష్టపడి చేస్తున్నామా, ఇష్టం లేకుండా చేస్తున్నామా? ఎలా చేస్తున్నావు దేవుని పని? ఇష్టం చేస్తున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నేను చెప్పే మాటలు ఏదైనా తప్పుంటే మాస్టర్ గారు మీరు ఎందుకు అలా చెప్పారని తర్వాత నన్ను అడగండి. దేవుడు అంటున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతము ఇచ్చేదను. జీతము నా దగ్గర ఉంది. జీతము నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను. అందుకనే ఈ రాత్రి కూడి వచ్చిన మీతో దేవుని వాక్యము ఈ విధముగా తెలియచేస్తుంది. ఏమనంటే, నువ్వు ఇష్టపడి చేస్తున్నావా, కష్టంతో చేస్తున్నావా? ఎట్లా చేస్తున్నావు? ఇష్టపడి చేస్తున్నావా, కష్టపడి చేస్తున్నావా? కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా ఏం చేస్తాం? వచ్చి కూర్చుంటాం. కష్టంతో కూడా వచ్చి కూర్చుంటాం. దేవుడు ప్రతిదాన్ని కూడా చూస్తున్నాడమ్మా. నువ్వు చేసేవన్నీ చూస్తున్నా. నీకు జీతం కావాలంటే దేవుడికి ఇష్టమైనట్లుగా చేయాలి. ఏం చేయాలి? దేవుడికి ఇష్టమైనట్లుగా చేయాలి. దేవునికి ఇష్టమైనట్లుగా చేశాడు పౌలు గారు. ఎట్లా చేశాడంటే, నేను సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నానంటాడు. ఏమెచ్చుకున్నాడు? సమస్తమును పెంటగాను, సమస్తాన్ని, ఏది నాకు అవసరం లేదని చెప్పాడు. చివరికి ఆయన చనిపోయే చివరి దినాల్లో కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదా. అంత కష్టపడి దేవుని పరిచర్య చేస్తారు. దేవుని ప్రియులారా, ఈరోజు కొన్ని చూస్తూ వాటి గురించి ఆలోచన చేస్తుంటే కొంచెం భయం అనిపిస్తాం. ఇదే ఈ మన భాషలో గారు ఉన్నాడు, ఎక్కువ మంది లేవుగా అనేది ఒక ఆలోచన ఉంటుంది. మన మనసు అంతా ఎవరి మీద చూస్తా ఉంటే, ఎక్కువ మంది ఉన్న పెద్ద పెద్దోళ్ళ మీద వెళ్తా ఉంటుంది. ఎవరు సహాయం చేయాలనిపిస్తుంది? చిన్నోళ్ళకి చేయాలనిపిస్తుందా, పెద్దోళ్ళకి చేయాలనిపిస్తుందా? చిన్నోళ్ళగా చేస్తామా? ఓ సామెత ఉన్నారు, ఏమని అంటారంటే, ఉండవోడు తీసుకెళ్ళి ఉండవోడికి పెడతానంటే, లేనోడు తీసుకెళ్ళి ఉండవోడికి పెడతాడు. ఎవరు పెడుతున్నారు? ఆ బలహీనుడికి చేయూతనిద్దాం, ఆ బలహీనుడిని నిలబెడదాం అనే ఆలోచన ఎన్నటికి కూడా రావట్లా. ఈ రాత్రి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న దేవుని ప్రియులారా, దైవజనులు మాట్లాడతారు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ పని ఏ పని? దేవుని పని. ఇష్టపడి చేస్తున్నావా, కష్టపడి చేస్తున్నావా? ఇష్టపడి చేస్తే ఏం చేస్తావు? పెందలకాడిని వస్తావు రావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్తావు? ఎన్నింటికి? సీటీ అందదేమోనని పెందలకాడ వెళ్తావు. మళ్ళీ డాక్టర్ గారు చెప్పేది ఏం చెప్పే, మందులు ఎప్పుడు వేసుకోవాలి అని అడుగుతావు, అడగవా? ఎందుకని? ఇక్కడేమో చక్కగా కూర్చున్నారు. తర్వాత ఏమమ్మా ఏ మందు చెప్పాడు? నీ మందుకి, నీ వ్యాధికి మందు ఏం చెప్పాడంటే, బాగా చెప్పాడు అయ్యా అంటావు. కానీ నీ వ్యాధిని గురించిన మందు గురించి చెబుతున్నాడు దైవజనుడు. ఓన్నే నిలబడలా. నీకు ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి పోవడానికి చక్కని వర్తమానం ఎత్తున్నాడు. అర్థమవుతుందా? నీలో ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి పోవాలంటే నువ్వు ఈ మాత్ర వేసుకోమని వాక్యములోని ఒక అర్థాన్ని నీకు చెబుతుంటే దాన్ని నువ్వు ఎలాగంటున్నావు? ఇష్టపడి అంటున్నావా, ఇష్టం లేకుండా అంటున్నావా?
సీరియల్ ముందు కూర్చున్నప్పుడు మా సీరియల్ ముందు కూర్చున్నప్పుడు అయిపోయినాక మొత్తం చెబుతావు లేదా? 2 రోజులైనా చెబుతాడు. అరే ఇది ఇప్పుడు అంటున్నావా, కాసేపు నాకు అడిగింది చూడలేదండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెయ్యి. హల్లెలూయా. కాసేపు నాకు ఏ వాక్యం చెప్పాడని చెప్పట్లా. పాస్టర్ గారు కళ్ళజోడు పెట్టుకొచ్చాడా, లేకపోతే ఏ సొక్క వేసుకొచ్చి ఏం చెబుతున్నావు? ఇది కాదు నీకు కావాల్సి. ఏది కావాలి? వాక్యము, దాని యొక్క సారాంశం నీకు అవసరం. ఎందుకో తెలుసా? ఆ వాక్యాన్ని గురించి దావిదంటాడు, ఆ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో నెమ్మది కలగ చేస్తుంది. ఆ వాక్యము నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీకు వెలుగై ఉండేది ఎవరు? దేవుని వాక్యమే. ఆ వాక్యము నీకు మాత్రలాగా ప్రతి పాస్టర్ గారు చేస్తున్నాడు. ఓరకి నిత్యాలట్లా నీ వ్యాధికి, నీ సమస్యకు, నీకు ఏమి అవసరమో, ఏది చేసుకుంటే నువ్వు వృద్ధి పొందుతావో, ఎలాగా ఈ వాక్య ప్రకారం నడుచుకుంటే నువ్వు నిలబడతావో, జీతము పొందుకుంటావో, ఆయా విషయాలు ప్రతి దైవజనుడు వచ్చి నీకు ఒక మాత్ర ఇచ్చి వెళ్తున్నాడు. ఆ మాత్ర నువ్వేం వేసుకోవాలి. దాని ద్వారా బలము పొందుకోవాలి. ఎలా ఉన్నావో ఈ రాత్రి నువ్వు ఆలోచించు. చూడండి, పిల్లల్ని ఇష్టపడి ఎక్కడ పంపిస్తాం? స్కూల్ పంపిస్తాం కదా. ఎన్నింటికి పంపిస్తారా? 9:30 పంపించచ్చుగా. 9ంటికి బడి పెడతారు కదా. 9:30 పంపించచ్చుగా. పంపిస్తావా? ఎందుకని? పడతారేమో అని. లేట్గా 2 రోజులు వెళ్తే మళ్ళీ అమ్మా నాన్న పిలిపిస్తారేమో అని ముందే పంపిస్తావు కదండి. ఫాస్ట్ గా నువ్వు లేట్కి వచ్చినా నేను పొగడాలి కదా. లేట్కి వచ్చినా పొగడాలి. ఏమనంటే మాకు లేదు లేక ఏంటిది, ఇక మాకు లేదు, ఇక మిమ్మల్ని ఏమనంటే మేము ఉంటాం. ఇక జై, మీరు మంచివాళ్ళు, దైవజనులు శ్యామయ్య గారికి దొరికిన బిడ్డలు మంచివాళ్ళు. మీరు లోపడుతున్నారని నేను ఇష్టపడుతున్నాను. ఇష్టపడి చేయండి. దైవజనుల కొరకు చేయబాకండి. ఎవరి కొరకు చేయబాకండి? దేవుని వాక్యం అంటుంది, మీరు మనుషుల కొరకు చేస్తున్నట్లు కాక. ఎవరి కోసం చేస్తున్నట్లు కాక? మనుషుల కొరకు చేస్తున్నట్లు కాక దేవుని కొరకు చేయండి అన్నాడు. ప్రతి పని కూడా ఎవరికి చేస్తున్నట్లు చేయాలి? దేవునికి చేస్తున్నట్లు చేస్తే ప్రతిఫలము పొందుతాం. కనుక రాత్రి ఖచ్చితంగా మీరు వచ్చారు కాబట్టి మీ అందరికి జీతాలు ఉన్నాయి. లేవా? వెళ్ళేటప్పుడు ఎంత మీరు అందరూ రెడీగా సిద్ధంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించినగా అవి సమయం ఇచ్చిన సేవలు ప్రత్యేకంగా. మరి ఇంతవరకు ప్రేమతో వాక్యం వినించడానికి వందనాలు. మరి వాక్యాలు విన్నారు కదా. ఏమన్నారు? వాక్యం విన్నారు కదా. మంచిది. సరే, ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు అన్న చెప్పిన విషయం ఏంటంటే, దేవుని పని మనం కష్టంగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. సింపుల్ గా అర్థమైంది కదా మీకు. దేవుని పని ఎవరైతే ఇష్టంగా చేస్తారో వాళ్ళకి ఏం దొరికిందంట? జీతం దొరికింది. చాలా సార్లు మనకి దేవుని పని మీద ఆసక్తి కలగకపోవడానికి కారణం ఏంటంటే పరిస్థితులు కారణం అవుతాయి. ఈ అన్న చెప్తున్న నాకు ఒక విషయం గుర్తొచ్చింది. క్రాప్లో పరిచయకి వెళ్ళిన కొత్తలో ఇంచుమించి 4 సంవత్సరాలు నేను క్రాప్లో పరిచయం చేసింది. నాకు అసలు ఎందుకు వెళ్ళానని అనిపించింది. చాలా అయితే అసలు అక్కడ నుంచి వచ్చేద్దామనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులకి అప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉంది. దేవుడు ఇప్పుడు ఆశీర్వదించాడు కాబట్టి చాలా మంది అనుకుంటారు తనకి ఇంట్లో ఇలా కొంతమంది ఉన్నారు, అలా కొంతమంది అనుకుంటారు. కానీ దేవుని పని ఎప్పుడైతే మనం ఇష్టంగా నిలబడి చేస్తామో దేవుడు ఏం చేస్తుందో ఖచ్చితంగా మనం దీవిస్తాడు. ఖచ్చితంగా అన్న చెప్తున్నప్పుడు నాకు నా పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తొచ్చినాయి. దేవుడు ఖచ్చితంగా అన్న పరిచర్యను ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అన్న కోసం ప్రార్థన చేయండి.